హాయ్, దిస్ దుర్గా శ్రీరామ్, పొలిటికల్ అనలిస్ట్. పవన్ కళ్యాణ్ గారు చాలా ధైర్య సాహసాలతోటి నిన్న కాకినాడ వెళ్ళి అక్కడ ఉన్న ఏదైతే బియ్యం మాఫియా, రైస్ మాఫియా ఉందో ఆ మాఫియా చేస్తున్న దారుణాలను అరికట్టాలనే ప్రయత్నం చేయడం జరిగింది నిన్న. ఎందుకంటే ఆ ముందు రోజు స్థానిక కలెక్టర్ గారు ఒక పెద్ద షిప్లోకి లోడ్ అయ్యి వెళ్తున్న స్మగ్లింగ్ అవుతున్న పీడిఎస్ రైస్ని పట్టుకోవడం జరిగింది. మామూలు రైస్ ముసుగులో పీడిఎస్ రైస్ని తరలిస్తున్నారు. అంటే పేదవాళ్ళకి రూపాయికే రావాల్సిన బియ్యాన్ని దాన్ని స్మగ్లింగ్ చేసి వేరే దేశాల్లో 73 రూపాయల కిలో అమ్ముతున్నారు. సో ఇదొక పెద్ద మాఫియా అనేది చాలా కాలం నుంచి జరుగుతుంది అక్కడ. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు దీని మీద చాలా గట్టిగా గొంతెత్తడం జరిగింది. స్థానికంగా కాకినాడలో ఉన్న అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ మీద, అలాగే వాళ్ళ ఫాదర్ మీద, వీళ్ళందరి మీద కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడ ఆగల. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇమ్మీడియట్గా కొంత ఈ స్థానికంగా మంత్రిగా ఉన్న ఈ జనసేనకు సంబంధించిన నాయకుడు మంత్రిగా ఉన్న ఆయన అక్కడికి వెళ్తాం, కాకినాడ వెళ్ళటం, అక్కడంతా కూడా సీజ్ చేయడం, బియ్యాన్ని సీజ్ చేయడం కొంత, ఇవన్నీ జరిగినాయి. అయినా కూడా ఎక్కడ ఆగట్లా. ఎక్కడ ఆగకుండా ఇంకా అలా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. ఆపలేని పరిస్థితి. అంటే బియ్యం మాఫియా ఏ స్థాయిలో ఉందంటే మంత్రి వచ్చి స్వయంగా అక్కడ దాడులు చేసి సీజ్ చేసినా కూడా మళ్ళీ రెగ్యులర్గా జరుగుతూనే ఉంది. స్మగ్లింగ్ అంటే అసలు మంత్రికే లెక్కలేదంటే ఇంకేంటి పరిస్థితి అని చెప్పి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి డైరెక్ట్గా కాకినాడ రావడం జరిగింది. ఇక కలెక్టర్ గారు పట్టుకున్నారు ఆ షిప్లో వెళ్తున్న పీడిఎస్ రైస్ అనగానే ఈసారి ఏమైనా సరే నేనే వెళ్ళాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా కూడా అక్కడ పోర్టులో అధికారులు ఎవరు పవన్ కళ్యాణ్ గారికి సహకరించలా. అంత విచిత్రమైన విషయం చూడండి. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అక్కడ స్థానికంగా ఉన్న ఎవరు అధికారులు సరిగా సహకరించలేదు. ఎస్పీ కనపడకుండా వెళ్ళిపోయాడు, సెలవు పెట్టి వెళ్ళిపోయాడు. ఈయన వస్తున్నాడనగానే అక్కడ ఉన్న మిగతా అధికారులు సహకరించలేదు. ఈయన వెళ్ళి షిప్ ఎక్కడ ఉందో ఆ షిప్లోకి వెళ్ళి చూద్దామని చెప్పి పడవలో వెళ్తే ఈయన సపరేట్గా ఆ పడవని, ఆ బోట్ని అంతా షిప్ చుట్టూ తిప్పారు తప్ప పడవలోకి ఈయన వెళ్ళనివ్వలేదు. ఏదో ఆ పరిస్థితులు అనుకూలంగా లేవండి, సముద్రం కొంచెం అల్లకల్లోలంగా ఉందండి, ఇప్పుడు పైకి ఎక్కడం సాధ్యం కాదండి అని చెప్పి దాని చుట్టూ తిప్పి తీసుకొచ్చారు తప్ప ఓ పక్క నుంచి ఇంకో పక్క నుంచేమో స్మగ్లింగ్ దాంట్లోకి ఎక్స్పోర్ట్ చేసే బియ్యం మాత్రం పైకి ఎక్కుతానే ఉన్నాయి. అదేంటే అక్కడ జరుగుతుందంటే ఏం మాట్లాడలేదు. మీరు మాత్రం వెళ్ళడానికి వీలు లేదన్నట్లాగే అధికారులు ఏమాత్రం సహకరించలేదు. షాక్ అయిపోయారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు. షాక్, లిటరల్లీ షాక్. ఏంటి ఉప ముఖ్యమంత్రి నేను వస్తే నన్ను అసలు కనీసం ఆ షిప్లోకి వెళ్ళనివ్వరు, చూడనివ్వరు, ఏదేదో కాకమ్మ కథలు చెప్తారు. ఎస్పీనేమో సెలవు పెట్టి వెళ్ళిపోతాడు, మిగతా అధికారులు ఏమో సహకరించరు. మీరు వద్దండి, మీరు రావద్దండి అంటారు. అసలు 3 నెలల నుంచి ఎప్పుడో వద్దాం అనుకుంటుంటేనేమో మీరు రావద్దండి, మీరు వస్తే కనుక అక్కడ 10,000 మందికి ఉపాధి పోద్దండి అంటారు. ఉపాధి పోవడం ఏంటి అసలు? నన్ను అదే అడిగారు పవన్ కళ్యాణ్ గారు. ఏంటి అసలు పోర్టు పెట్టింది స్మగ్లింగ్ చేయడం కోసమే ఏంటి పోర్టు పెట్టింది అని? ఉపాధి పొద్దు అంటారు ఏంటంటే స్మగ్లింగ్ చేయడం అనేది ఒక ఉపాధి? అసలు ఆ వాదనకే అసలు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ గారికి. ఏంట్రా బాబు ఇదని. దాంతో షాక్ అయిపోయి ఇమ్మీడియట్గా ముందు సీజ్ చేయండి షిప్ని, తర్వాత నేను చూసుకుంటాను, కేంద్రం నుంచి ఏదైనా నా మీద ఒత్తిళ్ళు వస్తే నేను చూసుకుంటాను, ముందు ఇమ్మీడియట్గా షిప్ని సీజ్ చేయండి అన్నాడు ఆయన. షిప్ని సీజ్ చేశారు. ఇప్పుడు చూడండి అధికారులు ఏ స్థాయిలో అసలు రెచ్చిపోయి, నాకు ఏం జరిగినా పర్వాలేదు కానీ ఆ స్మగ్లర్లకి మేము అనుకూలంగా ఉంటాం అన్నట్లాగే ఉంది వాళ్ళ వ్యవహారం. అంటే అసలు పోర్టులో ఎంతగా వేళ్ళు నూగిపోయింది ఈ స్మగ్లింగ్ సామ్రాజ్యం అనేది మనకు అర్థమైపోతుంది. దానికి తోడు పోనీ పాత ప్రభుత్వం ఉందా అంటే పాత ప్రభుత్వం లేదు. పోనీ పాత వైసీపీకి సంబంధించిన పోనీ ఎమ్మెల్యే ఉన్నాడా అంటే వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఓడిపోయాడు, అక్కడ కొండబాబు గెలిచాడు. ఆ కొండబాబు గారు కూడా ఏం పట్టించుకున్నాడు? అదే గతంలో అందరూ ఒకదాని ముక్కలే కదా ఇవన్నీ. ఆయన కూడా ఏం పట్టించుకోలేదన్నమాట. ఈ 5 నెలల నుంచి కూడా ఏం జరిగినా ఏం పట్టించుకోలేదన్నమాట. అంత దారుణంగా జరిగిపోతుంటే కూడా ఆయన చూసి చూడట్టు ఊరుకున్నాడు అనమాట. మొహం మీద అడిగారు నేను కొండబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారు ఇందులో మీ బాధ్యత లేదా అని, మీరు రెస్పాన్సిబుల్గా ఉండక్కర్లేదా అని చెప్పి కొండబాబు గారిని అడగడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారికి అర్థమైపోయింది అక్కడ ఏ స్థాయిలో అందరూ కొమ్మక్కైపోయారు. పాత ఎమ్మెల్యేలు, కొత్త ఎమ్మెల్యేలు, పాత రాజకీయ నాయకులు, కొత్త రాజకీయ నాయకులు
ఎవరైనా రాజకీయ నాయకులందరూ ఒకటే ఇక్కడ అనేది పార్టీలు వేరు తప్ప రాజకీయ నాయకులందరూ ఈ స్మగ్లింగ్ దందాలో భాగస్వాములుగా ఉన్నారు. అందులో అధికారులందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారన్న విషయం నిన్న పవన్ కళ్యాణ్ గారికి అక్కడ అర్థమైపోయింది చూడంగానే. స్థానికంగా ఏ ప్రజాప్రతినిధి కూడా రెస్పాన్సిబుల్గా లేరు, అధికారులు రెస్పాన్సిబుల్గా లేరు. చిన్న పిల్లోడి దగ్గర నుంచి తెలిసి అక్కడ స్మగ్లింగ్ జరుగుతుందని. ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. షిప్ని సీజ్ చేశారు. అక్కడ ఉన్న పోర్టుకి సంబంధించిన ఒక అధికారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా చాలామందిని చేయాల్సి ఉంది. అది కూడా చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఏం మాత్రం తగ్గే పవన్ కళ్యాణ్ కాదు. ఈయనేదో పాత రాజకీయ నాయకుల్లాగా అనుకుంటున్నారు అధికారులు. ఇదేం డబ్బులకి గుర్తుపడే డబ్బులకి గుర్తుపడే రాజకీయ నాయకుడు కాదు ఆయన. ప్రొఫెషనల్ రాజకీయ నాయకుడు అంతకన్నా కాదు. ఏదో చేద్దాం, దేశం కోసం ఏదో చేద్దాం, మన రాష్ట్రం కోసం ఏదో చేద్దాం, మన ప్రజల కోసం ఏదో చేద్దాం అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన మనిషి. అలాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు అక్కడ ఉన్న అధికారులకు అందరికీ ఒకళ్ళకి తెలిసి వస్తుంది. ఎస్పీ సంగతి తెలుస్తారు, ఖచ్చితంగా ఎస్పీ సంగతి తెలుస్తారు. ఎప్పుడో అనేది దీని మీద అసలు రిపోర్ట్ అడిగితే ఎస్పీ ఇప్పుడు దాకా ఇవ్వలేదంట. పైగా ఈయన వస్తానంటే వద్దండి శాంతి భద్రతలన్నీ ఒకసారి, అక్కడ ఉన్న 10,000 మంది పొట్టకూటికి పోతుందని ఒకసారి, ఇది వీళ్ళు చెప్పే మాటలు. ఇప్పుడు అయినా సరే నేను ఏమైనా సరే వస్తానని వచ్చి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి ఆయనకి ఆ మొహం చూపించకుండా ఎస్పీ సెలవు పెట్టి వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా ఆ ఎస్పీని కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా నాకు తెలిసి ఆ పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. స్థానికంగా ఉన్న అక్కడ లోకల్ పోర్టు అధికారుల మీద కూడా ఏ ఒక్కరిని కూడా పవన్ కళ్యాణ్ గారు వదిలే సమస్య లేదు. అందరి మీద ఆల్మోస్ట్ చర్యలు తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే అక్కడ ఉన్న రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటి, అక్కడ వీళ్ళతోటి కుమ్మక్కైపోయి ఉన్న రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటి, వాళ్ళని ఏం చేయగలరు? వాళ్ళు రకరకాల పార్టీల్లో ఉన్నారు. ఒకడు వైసీపీలో ఉంటాడు, ఒకడు టీడీపీలో ఉంటాడు, ఒకడు జనసేనలో ఉంటాడు, ఒకడు బీజేపీలో ఉంటాడు. కానీ అందరూ కుమ్మక్కైపోయాడు. అంటే ఉదాహరణ చెప్తున్నాను, వేరే పలానా పార్టీ అని కాదు నా ఉద్దేశం. ఇలా రకరకాల పార్టీల్లో ఉంటారు కానీ అందరూ కలిసి కుమ్మక్కైపోయి ఉంటారు. స్మగ్లింగ్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళని ఎలా అదుపు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు? ఇది అసలు $1 మిలియన్ క్వశ్చన్. అధికారం ఉంది కాబట్టి కొంతమందిని అధికారులను అయితే మార్చగలుగుతారు. కానీ అక్కడ ఉన్న కుమ్మక్కైపోయిన రాజకీయ నాయకుల్ని ఏం చేయగలుగుతారు? తెలుగుదేశంలో ఉన్న రాజకీయ నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారు ఏం చేయగలుగుతారు? అలాగే వేరే పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు ఏం చేయగలుగుతారు? కనీసం ఈయన పార్టీలో ఉన్న రాజకీయ నాయకులైనా ఈయన ఏమైనా చేయగలుగుతారా, చేయలేరా? ఇట్లా అనేకమైన క్వశ్చన్లు ఉన్నాయి. రాజకీయంగా అక్కడ ఉన్న అధికారులు కూడా రాజకీయ ఒత్తిడి వల్లే కదా ఇవన్నీ చేస్తున్నది. ఎవడు కూడా ఏ అధికారి కూడా నేను స్మగ్లింగ్ చేద్దామని ఉద్యోగంలోకి రారు. అక్కడ ఉన్న ఒత్తిళ్ళు వాటిని భరించలేక ఒక్కొక్కడు కాంప్రమైజ్ అయిపోయి అందులో భాగంగా అయిపోతారు. ఆ స్మగ్లింగ్లు, ఆ దందాలు, వీటన్నిటిలోకి. నిన్న అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు జరిగింది. ఇలా ఇంత దారుణంగా స్మగ్లింగ్ జరుగుతుంది, ఇన్ని వేల కోట్ల టన్నులు వెళ్ళిపోతుంది బయటికి, ఎంతమంది ఉన్నారా అక్కడ సెక్యూరిటీ అంటే 15 మంది సెక్యూరిటీ ఉన్నారండి. ఏం సరిపోతారు 15 మంది సెక్యూరిటీ? అసలు పవన్ కళ్యాణ్ గారు అదే అడిగారు, ఇది బియ్యం కాబట్టి సరే ఇది ఏదో జరుగుతుంది, ఇందులోకి ఇది ఇక్కడి నుంచి హెరాయిన్ ఏదో ఇలాగే ఈ పోర్ట్లోకి వస్తే ఏంటి పరిస్థితి? విశాఖపట్నంలో మనం చూసాం 25,000 టన్నులు హెరాయిన్ లాంటిది ఏదో మాదక ద్రవ్యం వచ్చేసింది. దాని సంగతి ఏంటనేది ఇప్పుడు దాకా ఏ ప్రజలకు ఎవరికి చెప్పట్లేదు. సిబిఐ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారన్నారు. దాని తర్వాత ఆ కేసు ఏమైంది ఎవరికి తెలియదు. దాంట్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారన్నారు. అది గుర్తొచ్చింది. అక్కడ ఇవి ఇప్పుడు ఆ మాట అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ విశాఖపట్నంలో ఏ ఒక రాజకీయ నాయకుడు ర్యాలీకి సంబంధించిన వాళ్ళందరూ దాంట్లో లింకప్లే ఉన్నాయన్నారు. మరి అదే రాజకీయ నాయకురాలకి సంబంధించి ఒక వివాదం ఏంటంటే, ఈ నాదెండ్ల మనోహర్ గారు ఎప్పుడూ నేను చెప్పాను కదా నాకు, మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అంతకుముందు వెళ్ళి కాకినాడలో బియ్యం సీజ్ చేశారు కదా. ఆ సీజ్ చేసిన మర్నాడో మూడో నాడో ఈ స్మగ్లర్లు అందరూ కలిసి ఈ బియ్యం వ్యాపారస్తుల ముసుగులో వెళ్ళి కేంద్ర మంత్రి దగ్గర కూర్చున్నారు. ఆ కేంద్ర మంత్రి దగ్గర ఎవరున్నారా అంటే ఇప్పుడు ఈ లింకప్ ఉన్న రాజకీయ నాయకురాలు ఎవరైతే ఉందో ఈవిడెళ్ళి అక్కడ కూర్చుంది. వాళ్ళతో పాటు పక్కన కూర్చుంది కేంద్ర మంత్రులతో పాటు. ఈవిడే వాళ్ళందరినీ తీసుకెళ్ళింది, బియ్యం ఎక్స్పోర్టర్స్గా వీళ్ళందరినీ చూపిస్తూ ఆవిడే తీసుకెళ్ళింది అనేది అప్పుడు వచ్చిన ఆరోపణలు. అంతకన్నా విచిత్రం ఏంటయ్యా అంటే, తెలుగుదేశానికి సంబంధించిన ఒక ఎంపీ ఉన్నాడు, ఈవిడ కూడా ఒక ఎంపీ, ఇప్పుడు నేను చెప్పినవాడు కూడా ఒక ఎంపీ, ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు.
ఈవిడ వెళ్ళి మీ బియ్యం స్మగ్లర్లందరినీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ బియ్యం ఎక్స్పోర్టర్స్గా కేంద్ర మంత్రి దగ్గర కూర్చోబెట్టింది అనేది అప్పుడు వచ్చిన ఆరోపణ. తెలుగుదేశానికి సంబంధించిన ఒక ఎంపీ అక్కడ కూర్చుని ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలకి, పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలకి ఈ ఎంపీలు మిగతా పార్టీ వాళ్ళు చేస్తున్నది, సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంపీ చేస్తున్నది వ్యతిరేకంగా ఉంది. వేరే పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షురాలు ఆవిడ చేసిన పని వేరేగా ఉంది. ఆవిడకి సంబంధించిన వాళ్ళే ఈ విశాఖపట్నం పోర్ట్లో ఆ దిగిన షిప్ హెరాయినా లేదా ఏదో మాదక ద్రవ్యం దానికి సంబంధించిన దాంట్లో మళ్ళీ వాళ్ళ తాలూకా వాళ్ళే ఉన్నారని చెప్పి అప్పుడు ఆరోపణలు ఎక్కడ చూసినా కూడా మరి ఆవిడకి సంబంధించినవన్నీ కూడా ఆరోపణలు కనబడుతున్నాయి. మరి వీటన్నిటినీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేయగలుగుతారు? ఇవన్నీ కూడా ఈ లింక్ అంతా కూడా కదిలితే కనుక ఎక్కడ దాకా వెళ్తుంది ఇదంతా? ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వస్తేనే అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ఏదో కాకమ్మ కథలు చెప్పి వాళ్ళు షిప్ ఎక్కడానికి వీల్లేదని చెప్పి ఆపేశారంటే ఈ లింక్ అనేది, ఈ చైన్ ఎక్కడ దాకా ఉంది, ఏ స్థాయి దాకా ఉంది? ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద పార్టీలో పెద్ద పెద్ద నాయకుల తాలూకా వాళ్ళందరి దగ్గర దాకా ఈ లింకులు ఉన్నాయా? లేదంటే ఇంకా కేంద్రం దాకా కూడా ఈ లింకులన్నీ ఉన్నాయా? ఏంటి పరిస్థితి? అర్థం కాని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఎందాకాని పోరాడగలడు చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి చుక్కలు చూపించారు. అంత పవర్ఫుల్ నాయకుడు అనుకున్న ఆయన్నే అసలు అబ్బెబ్బే మీరు ఎన్ని మాట్లాడినా సరే అండి మేము సారీ అంటాం తప్ప మిమ్మల్ని అక్కడికి షిప్ ఎక్కనేమో అన్నారు. ఏ సమాధానం చెప్పట్లేదు. నువ్వు ఎందుకు అది పోలీసు వాళ్ళు ఎలా ఊరుకున్నారా? ఇన్ని వేల టన్నుల లారీల్లో పోర్ట్లోకి వస్తుంటే పోలీసులు ఎలా ఊరుకున్నారా అంటే పోలీసులు ఏం మాట్లాడట్లేదా? పక్కన డిఎస్పీ నన్నన్నా తత్త అంటున్నాడు ఆయన. సార్ మాకు పొలిటికల్ ప్రెషర్స్ సార్ అంటాడు. ఏం మరి పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రెషర్స్ని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అరికడతారు? ఇది $1 మిలియన్ క్వశ్చన్. ఇవన్నీ కూడా చాలా రూట్స్ చాలా దూరం ఉన్నాయి. పార్టీల పేర్లే వేరు తప్ప పెద్ద పెద్ద స్థాయి రాజకీయ నాయకుల హస్తాలన్నీ కూడా ఈ పోర్ట్లు ఈ దందాల్లో ఉన్నాయి. మరి దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎలా అడ్డుకట్ట వేయగలుగుతారు? ఇవన్నీ కేంద్ర స్థాయి దాకా ఉంటే కానీ అక్కడ కూడా అడ్డుకట్ట వేయగలుగుతారా? ఇప్పుడు షిప్ని సీజ్ చేయమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. దీని మీద కేంద్రం నుంచి ప్రెషర్స్ వస్తే కనుక దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారా పవన్ కళ్యాణ్ గారు? ఈ $1 మిలియన్ క్వశ్చన్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. అధికారుల మీద అంటే చర్యలు తీసుకుంటారు. ఒక 5-10 మంది అధికారుల మీద చర్యలు తీసుకుంటారు. సరే అంతవరకు అవుతుంది. కానీ ఇంకో కొత్త అధికారి వస్తాడు. కొత్త అధికారి వచ్చినా కూడా ఈ రాజకీయ నాయకులు అదే ఒత్తిడి చేస్తారు కదా వాళ్ళ మీద కూడా. దాన్ని ఎలా ఆపగలుగుతారు పవన్ కళ్యాణ్ గారు? దాన్ని ఆపాలి. పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఆపగలుగుతారా లేదా? పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు దీనిలో ఇన్వాల్వ్ అయిపోయినారు. వాళ్ళని ఆపగలుగుతారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. అది పెద్ద ఛాలెంజ్ పవన్ కళ్యాణ్ గారికి. ఆ ఛాలెంజ్ని కనుక పవన్ కళ్యాణ్ గారు తీసుకుని దాన్ని అరికట్టగలిగితే మాత్రం హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అనాలి. లేకపోతే పాపం పవన్ కళ్యాణ్ గారు కూడా మిగతా వాళ్ళలాగా కాంప్రమైజ్ అయిపోయి చూస్తూ కూర్చునే పరిస్థితి వస్తుంది. ఏం జరుగుతుంది రెండిట్లో? పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో హీరోలాగా నిన్న వెళ్ళారు, సముద్రంలోకి కూడా వెళ్ళారు. అదేదో సినిమాలో సూర్య వెళ్ళినట్టు సముద్రంలోకి షిప్పుల్లోకి వెళ్దామని కూడా ప్రయత్నం చేశారు, అవ్వలేదు. కానీ అంతే హీరోయిజం మంత్రిగా కూడా ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయన చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన వైపు నుంచి అయితే ఏం లోపం లేదు, సిన్సియర్గా చేస్తున్నారు. కానీ ఈ రాజకీయ నాయకుల్ని ఆయన ఏదైనా చేయగలుగుతారా లేదా? చేస్తే మాత్రం నిజమైన హీరో అవుతారు. ఆయన పొలిటికల్ హీరో అవుతారా? లేదంటే రాజకీయ ఒత్తిళ్ళకి అధికారులు అక్కడ పోర్టులో అధికారులు కానీ పోలీసులు కానీ ఏ విధంగా తలవగ్గారో అదే రాజకీయ ఒత్తిళ్ళకి పవన్ కళ్యాణ్ గారు కూడా తలొగ్గాల్సిన పరిస్థితులు వస్తాయా? దానికి ఏం జరగబోతుంది అనేది రాబోయే రోజుల్లో మనం చూద్దాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు సాధించగలుగుతారా లేదా? పొలిటికల్గా ఉన్న బాసులు ఎవరైతే ఉన్నారో, ఈ దందాలు స్మగ్లింగ్లో ఉన్న పొలిటికల్ బాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరికట్టగలుగుతారా లేదా? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియో అందరికీ చేరేలా షేర్ చేయండి. మన ఛానల్స్ వేదాంత ఛానల్ అలాగే పొలిటికల్ అంశాలు మాత్రమే వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ రెండింటినీ కూడా షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పొలిటికల్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.